హాయ్ అండి. నైట్ టిఫిన్ చేసే అలవాటు ఉన్నవాళ్ళు ఈ చపాతీలు అలా కాకుండా ఇలాగ ఆయిల్ లేకుండా పునుగులు అయితే చూపిస్తున్నాను నేను. గుంట పునుగులు, వీటిని అయితే గుంట పునుగులు అయితే అంటారు. ముందుగా దోసపిండిని కొద్దిగా మనం రుబ్బుకునేటప్పుడే కొంచెం గట్టిగా తీసి ఒక బాక్స్లో పెట్టి పక్కన పెట్టుకుంటే ఇలా పునుగులకు చాలా బాగుంటుంది. అలా దోసపిండిలోకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొద్దిగా జీలకర్ర, క్యారెట్ ఉంటే క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు. అన్నీ వేసి అలా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత ఇలా గుంట పునుగుల పాన్ ఉంటుంది. ఆ పాన్ కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఒక్కొక్క స్పూన్, మనం ఇడ్లీ తీసుకునే స్పూన్స్ ఉంటాయి కదా, ఆ స్పూన్తో కరెక్ట్గా ఒక స్పూన్ పడుతుంది. ఆ స్పూన్ అలా వేసేసుకోవటమే పిండి. ఇలా మనం ఇంకో కళాయిలో వేరుశనగ గుళ్ళు, పచ్చిమిరపకాయలు, కొంచెం వేయించి శనగపప్పు వేగిన తర్వాత మిక్సీలోకి చింతపండు, జీలకర్ర, ఒక కళ్ళుప్పు అన్నీ వేసేసి మిక్సీ వేసేసుకోవటమే. ఇలా మనకు రెండో వైపు కూడా కాలిపోతుంది. చట్నీ రెడీ అయ్యేసరికి అదిగోండి అలా రెండు వైపులా కాలిన తర్వాత మళ్ళీ కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసుకుని రెండు వైపులా ఎర్రగా కాలిన తర్వాత తీసి సర్వ్ చేసుకోవటమే. అస్సలు ఆయిల్ పట్టదండి. చాలా తక్కువ ఆయిల్తో మనకు పునుగులు అయితే రెడీ అయిపోతాయి. చాలా టేస్టీగా, హెల్తీగా ఇంట్లోనే చేసుకునే టేస్టీ పునుగులు అయితే రెడీ అయిపోతాయి. వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.